హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్వి రియాక్షన్స్ అండ్ రివ్యూస్. ఇప్పుడైతే మనకి 'బాహుబలి ది ఎపిక్ టీజర్' అని ఒకటి రిలీజ్ చేశారు. అంటే ఆల్రెడీ మనకి సోషల్ మీడియాలో ఆల్రెడీ చెప్పారు, అనౌన్స్‌మెంట్స్ వచ్చాయి. 2 పార్ట్స్‌ని ఈక్వల్ చేసి అక్టోబర్ 31న మూవీ రిలీజ్ చేస్తున్నాము అని. దానికి టీజర్ ఇప్పుడు యాడ్ చేసి పెట్టారు. అండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారనుకుంటా. బట్ మనం ఆల్రెడీ ఇది చూసిన మూవీయే. బట్ మళ్ళీ ఇప్పుడు టీజర్ ఎందుకు రియాక్షన్ నేను ఇస్తున్నానంటే, అప్పటికి నా ఛానల్ లేదు. సో, ఇప్పుడుంది కాబట్టి ఇప్పుడైనా 'బాహుబలి' చూసి మీతో రియాక్ట్ అయ్యే ఛాన్స్ నాకొస్తే చాలా హ్యాపీగా, ప్రౌడ్‌గా ఉంటది కాబట్టే చేస్తున్నాను. మెయిన్ ఈ మూవీ కోసం ఇంక చెప్పాలంటే ఇంక దీనికి నో వర్డ్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు టాలీవుడ్ ఒకప్పుడు ఇలా ఉండేది. ఆ 'రాజమౌళి' గారు ఆ 2 మూవీస్‌తో ఎక్కడికో తీసుకెళ్ళిన రోజులవి నిజంగానే. ఎందుకంటే పార్ట్ 2, పార్ట్ 1 ఏదైనా ఉంది అనుకుంటే అతను స్టార్ట్ చేసింది. తర్వాత ఇవన్నీ పార్ట్ 1, పార్ట్ 2 వచ్చాయి తప్ప ఏదైనా అంటే ఒక మూవీని పార్ట్ 2గా చెయ్యొచ్చు అనే ఆలోచన మాత్రం అతనికి మాత్రం వచ్చింది ఫస్ట్. అతను తీసిన తర్వాత అందరూ పార్ట్ 2లు, పార్ట్ 2లు అనుకోని పడుతున్నారు. ఇదొకటి నచ్చట్లేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా స్టోరీ ఉండి ఓకే, దీన్ని ఖచ్చితంగా పార్ట్ 2 తీయాలి అని అనుకుంటే నిజంగా తీయొచ్చు. ఓకే, అందులో డౌట్ ఏం లేదు. బట్ ఏ మూవీకైనా పార్ట్ 2లు పెట్టేసి కన్ఫర్మ్‌గా తీయాలి అన్నట్టులా అంటే సాగదీసి ఏదో ఒక మూవీ తీసేసి దానికి 2 పెట్టేయాలి. 2 పెట్టేసి 2లో కూడా ఏదో సాగదీసి 3 పెట్టేయాలి. ఇలాగే నాకు మెయిన్ 'రాజు గారి గది' అదే అనిపిస్తది. 1 నాకు చాలా నచ్చింది. 2 అసల ఎందుకు పోనీ తీశారు ఓకే. పేరైనా మార్చాలి కదా! 'రాజు గారి గది 2' అని పెట్టారు. అసలు 'రాజు గారి గది 2' ఎక్కడుంటది అందులోని? ఉండదు. అండ్ మళ్ళీ అదే పేరెట్టుకొని 'రాజు గారి గది 3' అని పెట్టారు. అందులో కూడా ఏముండదు. బట్ 3 బావుంటది కామెడీ. బట్ పేరు మార్చాలి కదా! సేమ్ అదే పేరుతో అలాగొచ్చేస్తే ఇంకెలా అవుతది? మొన్నే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. 'రాజు గారి గది 4' అని 2026 అనుకుంటా. 2027 నాకు గుర్తులేదు. మరి చూద్దాం మరి అవి ఇంకెందుకులే గాని. ఇందులో ఏమైనా యాడ్ చేశారేమో చూడాలి. ఎందుకంటే చాలా డిలీటెడ్ సీన్స్ యాడ్ చేశామని సోషల్ మీడియాలో ఎక్కువ వస్తుంది. నిజంగా యాడ్ చేస్తే మనకి చాలా అంటే కొంచెం కొత్తగా వేరేవి కూడా చూసినట్టు అనిపిస్తది. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా సార్లు చూసిన మూవీస్ ఇవి. కొత్తగా చూసామని అంటే అనిపించడం కూడా మనకు నచ్చుతది. ఇంక లేట్ చేయను, మీకు కూడాను 'బాహుబలి ది ఎపిక్' టీజర్ అయితే చూసేద్దాం ఒకసారి. మీడియా వర్క్స్ 10 years ago a story redefined in Indian cinema. 2 films, 1 name. Bahubali. 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 You watched it, you loved it. Now experience it like never before. Both films. Legendary cut. అదే నాకు డౌట్. ఓకే, టీజర్ అయ్యాక మాట్లాడదాం. Experience the legend only on the biggest screens. And it is S.S. Rajamouli's 'Bahubali the Epic'. Okay. October 31st. ఓకే, బాగుంది. కొత్తగా అంటే నాకు తెలిసి మళ్ళీ ఎడిటింగ్ చేసినట్టున్నారు. చాలా రియలిస్టిక్‌గా కనిపిస్తున్నాయి. ఓకే, రాజమౌళి కోసం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన ప్రతీదీ చూసుకుంటారు. మెయిన్ ఇప్పుడు మన 'మహేష్ బాబు' గారి సినిమా ఉంది. అది చూసుకోకుండా మధ్యలో ఇప్పుడు దీనికి రావడం వల్ల కొంచెం అది ఇంకా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దానివల్ల 'మహేష్ బాబు' గారు కూడా ఒకేషన్స్‌కి బయటకు వెళ్ళడం మనకి సోషల్ మీడియాలో వస్తుంది. సో, ఆయనకు కూడా కొంచెం ఫ్రీ టైం దొరికినట్టు ఉంటది దీనివల్ల. నాకు తెలిసి ఒక 1 మంత్, ఒక 2 మంత్ దీనికే వర్క్ చేస్తూ ఉన్నట్టున్నారు రాజమౌళి గారు. ఒకవేళ అతను మాత్రం నిజంగా ఉండి వర్క్ చేయించినట్టయితే ఖచ్చితంగా సినిమా బాగుంటది. ఎందుకంటే 2 కట్స్ ఒకేలా కలిపారు. 2 మూవీస్‌ని ఒకే మూవీలాగా చేశారు. సో, ఎక్కడెక్కడ ఎలా చేశారు అనేది చూడాలి. ఎందుకంటే 2 3 అవర్స్ మూవీస్. బట్ ఇప్పుడు 4 అవర్స్‌లోనే మొత్తం బోత్ మూవీస్ అని చెప్పాడు. సో, ఏ సీన్స్ తీసాడో మనకు తెలీదు. మనకు ఒకవేళ పెద్ద సీన్స్ తీసేసినట్టయితే మనకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కువగా చూసేవి 1లోనైతే ఆ కొండెక్కే సీన్స్,
ఫైట్ సీన్స్, స్నో సీన్స్ అవన్నీ ఉంటాయి. 2లో ఇంకా చెప్పక్కర్లేదు చాలా ఉంటాయి. ఇలాంటి మెయిన్ సీన్స్ తీసి అక్కడ వేరే సీన్స్ పెడితే మాత్రం మళ్ళీ మనకు అనవసరంగా బాధ అనిపిస్తది. అయ్యో! అనవసరంగా ఇంత పెద్ద మంచి మంచి సీన్స్ తీసేసారా అని. చూద్దాం మరి రాజమౌళి గారు ఏం ప్లాన్ చేశారో, ఎక్కడి వరకు ఉంచి ఎక్కడి వరకు తీశారో మనకే తెలీదు. అండ్ మెయిన్ నా ఛానెల్‌లో ఇప్పటికి నిన్న 2 మూవీస్ రివ్యూస్ కూడా వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ మూవీస్ ఏమైనా ఉంటే అవి కూడా ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. ఇప్పటివరకు నా ఛానెల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.